బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సర్వసిద్ధమైంది. కలెక్టర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించింది. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే డైరెక్షన్స్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ఎస్ఈసీ సిద్ధమవుతోంది. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఎన్నికల షెడ్యూల్ మరొక వారంలో విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి నిర్దేశించుకుంది. డిసెంబర్ 15 నుంచి 20 లోపు ఎలక్షన్ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల లిస్టుపై కసరత్తును షురూ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది అనే అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇక ఆలస్యం చేయకుండా నేరుగా మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్ళిపోతున్నాను. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు మరి కాసేపట్లో మధు కూడా సిద్ధం కాబోతున్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. సిఎస్ రామకృష్ణారావు, అలాగే డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఆ సమీక్షలో పాల్గొన్నారు. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సర్వసిద్ధమైంది. కలెక్టర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం నిర్వహించడం ఆసక్తికర పరిణామం కింద చెప్పుకోవాలి. ఎందుకంటే పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఇటు ఉన్నతాధికారులకు డైరెక్షన్స్ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సిద్ధమవుతోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి నిర్దేశించుకుంది. డిసెంబర్ 15 నుంచి 20 లోపు ఎలక్షన్ పూర్తయ్యేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలంటూ ఇప్పటికీ ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. పంచాయతీలో ఓటర్ల లిస్టుకు సంబంధించి పంచాయతీలో ఓటర్ల లిస్టుపై కసరత్తును షురూ చేస్తుంది ఎలక్షన్ కమిషన్. ఈ క్రమంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, మరి ముఖ్యంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా ఎటువంటి చర్యలకు ఉపక్రమించాలో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే గ్రామాల్లో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా, అంటే పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలకు కావచ్చు, లేకపోతే అవినీతికి కావచ్చు. సాధారణంగా ఎన్నికలు అనగా మనం చూస్తూ ఉంటాం, ప్రలోభాల పర్వం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ప్రలోభాలకు ఎక్కడ ఛాన్స్ లేకుండా ఇటు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ ఎటువంటి కాకరపై చూసాం. సో అక్కడ ఆ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని పంచాయతీ ఎన్నికల్లో ఎటువంటి ఇష్యూస్ తలెత్తకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఉన్నతాధికారులకు డైరెక్షన్స్ ఇచ్చింది. మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి డైరెక్షన్స్ ఇచ్చింది, ఎటువంటి ఆదేశాలను జారీ చేసింది ఎలక్షన్ కమిషన్? ఎగ్జాక్ట్లీ సర్పంచ్ ఎన్నికలకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తవుతా ఉన్నాయి. స్టెప్ బై స్టెప్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. దీనికి సంబంధించి ఓటర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు కలెక్టర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం ఏర్పడింది. ఎన్నికలన్నీ కూడా చాలా పకడ్బందీగా నిర్వహించాలి అనేటువంటి ఒక సూచన చేసింది. షెడ్యూల్ విడుదలకు సిద్ధమవుతా ఉంది ఎన్నికల కమిషన్. కాబట్టి డిసెంబర్ లో 15వ తారీఖు లోపల దీనికి సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. 15 నుంచి 20కి సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయ్యేలాగా దీనికి ఏర్పాట్లు పూర్తి చేస్తా ఉన్నారు. మొత్తం 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారు. ఇప్పటికే పంచాయతీలకు సంబంధించి ఓటర్ల లిస్టు పైన అభ్యంతరాలు ఉంటే తెలపాలి, దానికి సంబంధించి అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి సవరణ విషయంలో చిన్న పేర్లు తప్పిదాలు, అడ్రస్ తప్పిదాలు, కుటుంబ సభ్యుల వివరాలు తప్పుగా నమోదైతే వాటి వివరణ కోసం చేసుకోవచ్చు. ఇంకా కొత్త వాళ్ళు కూడా ఓటు మార్పుకు సంబంధించినటువంటి విషయంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్థానికంగా వారి దృష్టికి తీసుకెళ్లాలనేటువంటిది గతంలోనే సూచన చేసింది. ప్రస్తుతం ఓటర్ లిస్ట్ అనేటువంటిది అత్యంత ప్రాధాన్యం. గ్రామాల్లో ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. లోకల్స్ ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళు స్థానికులా కాదా అని ఈజీ ఐడెంటిఫై చేస్తారు. కాబట్టి దాంట్లో పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ చిన్న చిన్న తప్పిదాల విషయంలో మాత్రం ఒక కసరత్తు అయితే శురువైంది. సో తెలంగాణలో చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సర్పంచ్ ఎన్నికలకు దాదాపు రంగం సిద్ధమైంది. అన్ని ఏర్పాట్లు పూర్తవుతా ఉన్నాయి. మరి రిజర్వేషన్ల అంశంపైనే క్లారిటీ రావాల్సి ఉంది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి మిగతా పార్టీలు కూడా దాన్ని అనుసరిస్తాయా, యథావిధిగా దాన్ని ఫాలో అవుతా లేదా అనేటువంటిది చూడాలి. సో ప్రస్తుతానికైతే కలెక్టర్లతో ఎలక్షన్ కమిషన్ సమావేశం ఏర్పాటు కావడం, పకడ్బందీ ఏర్పాటు చేయడం అనేటువంటిది కాస్త స్థానిక సంస్థలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడంతో కాస్త గ్రామాలలో కోలాహలం పెరిగేటువంటి అవకాశం ఉంది. ఆశావాహులంతా కూడా మాకు టికెట్ వస్తుందా రాదా అనేటువంటి దానిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. ఎప్పుడు ఉండే అవకాశం ఉంది ఎలక్షన్ డేట్? ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అందుతోందా మధు? ఎగ్జాక్ట్లీ డిసెంబర్ 15 నుంచి
20 లోపు ఎలక్షన్లే కంప్లీట్ అయ్యేలాంటి ఒక కార్యాచరణతో ప్రభుత్వం ముందుకు పోవాలనేటువంటి ఆలోచన చేస్తా ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా దీనిపైనే కసరత్తు చేస్తా ఉంది. ఒక 2-3 రోజుల లోపల దీనిపైన నోటిఫికేషన్ రావడము, కొత్త పార్టీ పరంగా రిజర్వేషన్లు అమలు చేయడం, ముందుకు వెళ్ళాలనే ఆలోచన అయితే చేస్తా ఉంది. దానికి ఒకటి కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి గ్రాంట్స్ 3,000 కోట్ల రూపాయలు గ్రామ అభివృద్ధి కోసం వచ్చేటువంటి నిధులు ప్రొసీజర్ ల్యాబ్స్ కింద ల్యాబ్స్ అయి రిటర్న్ వెళ్లకుండా ఉండాలి అంటే ఆ 3,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కోసం వినియోగించుకోవాలి అనుకుంటే మాత్రం ఇమీడియట్ గా గడువు లోపల ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఉంది. ఇప్పటికే డిలే అవుతా ఉంది. 20 నెలలు దాటిపోయింది. కేవలం ప్రత్యేక పాలనా అధికారులతో మాత్రమే గ్రామ స్థాయిలో అభివృద్ధి జరుగుతా ఉంది. కాబట్టి దాంతో పాటు మిగతా సర్పంచ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వీటన్నిటిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అవుతూ ఉండడంతో కాస్త చర్చ కొనసాగుతుంది గ్రామాల్లో. ఎందుకంటే చట్టపరంగా 42% ఇవ్వడం సాధ్యం కాదు బీసీలకే. మిగతా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మిగతా సంబంధించిన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి 50% దాటి 50% మించి రిజర్వేషన్ ఇవ్వద్దనేటువంటి కోర్టులు సూచన చేస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే గతంలో 50% మించినటువంటి విధంగానే డెడికేషన్ ఏ రకంగా అయితే ఎడ్యుకేషన్ కమిషన్ నివేదిక ఇచ్చిందో 50% మించి కూడా రిజర్వేషన్ ఇచ్చుకోవడానికి 42% కేవలం బీసీలకే, మిగతా అని కూడా కలుపుకొని. ఇప్పుడు అట్లా కాకుండా బీసీలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నాయి. గతంలో 2018 సంవత్సరంలో 23% ఎట్లా బీసీలకు కేటాయించారో రిజర్వేషన్, ఇప్పుడు ప్లస్ ఎస్సీ, ఎస్టీ ఇదంతా రిజర్వేషన్లు కలుపుకొని 50% మించకుండా డెడికేషన్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలనేటువంటి మన క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఆ నివేదిక వచ్చిన తర్వాత ఇంకా మిగతా బీసీలకు ఎంత పర్సెంటేజ్ ఇచ్చిన తర్వాత పై స్థాయి 60% వరకు ఇద్దామని కాంగ్రెస్ అనుకుంటుంది. కాబట్టి దాని మీద ఎంత మేర పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి దానిపైన ఒక కసరత్తు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది సార్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇక్కడ తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. కలెక్టర్లతో ఎలక్షన్ కమిషన్ భేటీ అయింది. పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే సూచించింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు సిద్ధమవుతోంది స్టేట్ ఎలక్షన్ కమిషన్. మరో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికీ అంశానికి సంబంధించి గైడ్లైన్స్ గా పెట్టుకుంది. ఇటు డిసెంబర్ 15 నుంచి 20 లోపు ఎన్నికలు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికే పంచాయతీలు ఓటర్ల లిస్టుపై కసరత్తును షురూ చేసింది ఎలక్షన్ కమిషన్.